శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 30వ అధ్యాయము 196వ పేజీ. అంశాలు: సాయి సూక్తి. సర్వ సమయాలు స్వామి అనుగ్రహ సమయాలే. సాయి సూక్తి. కాలమంతయును రెగగడప నేల లేచి సర్వజన సమ్మతం మగు సత్యమైన భక్తి మార్గము కొనుడుక వరములిచ్చు సత్యముగా మిమ్ము సాకును సాయి బాబా అంటారు బాబా. కాలస్వరూపుడైన సాయి కాలాన్ని ఎలా వాడుకోవాలో చెబుతున్నారు. కాలాన్ని వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థం అవుతుంది. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కాబట్టి కాలం సద్వినియోగం చేయటం చాలా ముఖ్యం. ఆదిశంకరులు కూడా ఈ మాటే చెప్పారు. అన్ని మతాలకు అన్ని జాతులకు సమ్మతమైన విధానం భక్తి మార్గం. ఇందులో ప్రధానమైనవి 9 మార్గాలు ఉన్నాయంటారు. అవి నవవిధ భక్తి మార్గాలు. ఆ మార్గ అవలంబులకు ఇహలోకములో అన్ని సౌఖ్యాలు ఇవ్వటమే కాక పరలోకములో ఉత్తమ గతి అందిస్తానన్న మాట అభయంగా ఇస్తున్నారు సాయి. సర్వకాలాలు కూడా సాయి అనుగ్రహం పొందదగ్గ మహోత్తర క్షణాలే. కాబట్టి ఏ క్షణాన స్వామి అనుగ్రహం మన మీద ప్రసరిస్తుందో దానికోసం భక్తి పురస్పరంగా అంటే భక్తితో నిరీక్షణ చేయటం మన వంతు. అట్లాంటి ఒక కథ ఇక్కడ తెలుసుకుందాం. సర్వ సమయాలు స్వామి అనుగ్రహ సమయాలే. నేటి మానవుడు పూజ జప ధ్యానములు వంటి సత్కర్మలు చేస్తున్నాడు. నేటి మానవుడు పూజ జపము ధ్యానము వంటి సత్కర్మలు అంటే మంచి పనులు చేస్తున్నాడు. కానీ అంతరార్థాన్ని పొందలేకపోవడం జరుగుతున్నది. కారణం సైన్సు శాస్త్రీయ విజ్ఞానం పేరిట ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటం అలవరుచుకుంటున్నాడు. కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించ ప్రయత్నించడం లేదు. శృంగారములు వేరు, బంగారం ఒకటే. పశువు వెన్నెలు వేరు, పాలు ఒక్కటే. పూల జాతులు వేరు, పూజ ఒక్కటే. దర్శనంబులు వేరు, దైవం ఒక్కడే. రూపనామములు వేరు, నామి ఒక్కడే అని బాబా బోధిస్తారు. సర్వజీవులలోనూ ఉండే ఆత్మ నీలోని ఆత్మలలో దివ్యత్వం ఒక్కటే. అందుకని ప్రతి జీవిని భగవత్స్వరూపంగా భావించాలి. దీనికి వివేక వైరాగ్యాలు తోడు కావాలి. అందుకని ప్రతి జీవిని భగవత్ స్వరూపంగా భావించాలి. దీనికి వివేక వైరాగ్యాలు తోడు కావాలి. అది సరి అయిన సాధన అని ఒక్క మాటలో తేల్చి చెప్పారు బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1976 నుండి శివరాత్రి నాడు అందరి సమక్షంలో జరిపే లింగోద్భవ కార్యక్రమం ఆపివేశారు. అంటే లింగోద్భవం ఆగిపోయిందని కాదు. 1 సంవత్సరం స్వామి ఒక భక్తురాలికి ఆమె ఇంటిలోనే శివరాత్రి ఇంకా 4 రోజులు ఉందనగానే ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఆ భక్తురాలి ఇంట్లో స్వామి కోసం ఉచిత సింహాసనం నుండి ఆమె చూస్తూ ఉండగానే ప్రత్యక్షమయ్యి సింహాసనం దిగి వచ్చి చాపపై కూర్చున్నారు. 1 సంవత్సరం స్వామి ఒక భక్తురాలికి ఆమె ఇంటిలోనే శివరాత్రి ఇంకా 4 రోజులు ఉందనగానే ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఆ భక్తురాలి ఇంట్లో స్వామి కోసం ఉంచిన సింహాసనం నుండి ఆమె చూస్తూ ఉండగానే ప్రత్యక్షమయ్యి సింహాసనం దిగి వచ్చి చాపపై కూర్చున్నారు. స్వామి వెనక ఒక దివ్యశక్తి స్వరూపిణి నిలబడి ఉంది. నాకు దాహంగా ఉంది, నీళ్లు కావాలి అన్నారు స్వామి. భక్తురాలు నీళ్లు తీసుకుని రావటానికి ఉద్యుక్తమనుగా అంటే వెళ్తుందన్నమాట. భక్తురాలు నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే ఆ శక్తి స్వరూపిణి నేను తెస్తాను అంటూ గదిలోనికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఇంతలో స్వామి నాకు వాంతి వచ్చేలా ఉంది అన్నారు. వెంటనే ఆ భక్తురాలు దోసిలు పట్టింది. వెంటనే దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆత్మలింగం స్వామి నోటి నుండి పడింది. ఆ గది అంత అద్భుతమైన కాంతితో స్వామివారి దివ్య తేజస్సుతో ప్రకాశించింది. భక్తురాలు చూస్తుండగానే స్వామి చాప నుండి సింహాసనంలోకి మారి అంతర్ధానమయ్యారు. స్వామితో పాటు శక్తి రూపిణి
స్వామితో పాటు శక్తి స్వరూపిణి కూడా మాయమైపోయింది. అలా శక్తి స్వరూపిణి అయిన దేవదేవి స్వామికి సేవలు చేసిన సంఘటనతో పాటు లింగోద్భవ అద్భుత దృశ్యాన్ని ఆ భక్తురాలికి అనుగ్రహించారు స్వామి. అందువల్ల స్వామి ఎప్పుడు కరుణిస్తారో దర్శనమిస్తారో దానికై సదా వేచి ఉండడం సరియైన విధానం. భగవానుని లీలలు అగమ్య గోచరాలు, వాటిని విని తరించడం మన వంతు. లింగోద్భవకరం సాయం లింగనేక స్వరూపకం, లింగోద్భవకరం సాయం లింగనేక స్వరూపకం, సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 30వ అధ్యాయము సంపూర్ణం.